ఎందుకు అంటే మనం నమ్మేది మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అయితే మన ఎదుటున్న ఈ కొద్ది సమయంలో నేను దేవుని వాక్యంలో నుంచి 2 లేఖన భాగాలు చదివి వినిపించి అందులో నుంచి నూతన సంవత్సరాని కొరకైన సందేశాన్ని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7:26. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆ మాట అందరం కలిసి చదువుదాం. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అది అలాగే ఉంచి హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవరైనా ఒకరు చదవండి. ఆ కోరు కాదు, ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చాలు. ఆ కోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఈ 2 మాటలు మన మనసులో ఉంచుకుందాం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆకోరు లోయ అంటే అంకె వేసి అర్థం కింద రాయబడింది. ఏమండి? బాధలోయ. హోషేయ గ్రంథంలో మెస్సయా సామ్రాజ్యంలో ఆకోరు లోయ ఎలా ఉండబోతుందో, ఆయన ఏమి చేయబోతున్నాడో తెలియచేశాడు. ఆకోరు లోయను ఎలా చేస్తానన్నాడు ఆయన? నిరీక్షణ ద్వారంగా. అంటే వ్యాలీ ఆఫ్ టార్మెంట్ విల్ బికమ్ వ్యాలీ ఆఫ్ హోప్. వ్యాలీ ఆఫ్ hopelessness will become a valley of hope. ప్రియులారా, ఇది మన యొక్క అంశం. యెహోషువ గ్రంథం మనం దానికి ఒక పేరు పెట్టుకుంటే క్రైస్తవ జీవిత ప్రారంభ నడవడికి చాలా ప్రోత్సాహకరమైన పుస్తకం. అందుకు యెహోషువ గ్రంథాన్ని ప్రతి విశ్వాసి కూడా చదవాలి. ద బుక్ ఆఫ్ జాషువా. ఎందుకంటే ఇందులో చాలా కొత్త అనుభవాలు ఉంటాయి, న్యూ ఎక్స్పీరియన్సెస్. అలెగ్జాండర్ వైట్ అనే ఆయన ఒక మంచి మాట అన్నాడు. క్రిస్టియన్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్సెస్. క్రైస్తవ జీవితం నూతన సంభవాల సమాహారం. క్రైస్తవ జీవితం నూతన సంభవాల సమాహారం. అంటే దేవుడికి నూతన క్రియ చేయడం అంటే ఇష్టం, నూతన కార్యాలు చేయడం అంటే ఇష్టం. మనకు కూడా నూతనం అనేది ఇష్టం కదా. అందుకే కొత్త సంవత్సరానికి ఎక్కువ మంది కొత్త బట్టలు వేసుకొచ్చారు. ఎందుకంటే కొత్త సంవత్సరంలో పాతగా బతికిన బట్టలు మాత్రం కొత్తగా ఉండాలని ఎక్కువ మంది కోరతారు. అందరూ కాదులేండి, ఎక్కువ మంది కోరతారు.
అయితే దేవునికి కూడా కొత్త వాటి మీద ఇష్టం ఎక్కువ, మక్కువ ఎక్కువ. అందుకనే ఇశ్రాయేలీల జీవితాల్లో కొత్త అనుభవాలు ఇవ్వాలని ఆయన పూనుకున్నాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే అప్పటికే వీళ్ళు 2 అద్భుతాలు చూశారు. యోర్దాను నది చీలింది, యెరికో కూలింది. యోర్దాను చీలింది, యెరికో కూలింది. కానీ అది వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. దేవుని మీద ఆధారపడవలసిన వారు కొంత సొంత జ్ఞానం మీద ఆధారపడడం నేర్చుకున్నారు. మన క్రైస్తవుల వలె కాలం గడిచే కొద్దీ అలాగే మనం కూడా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే దానికి విజయ భూమిలో ఓటమి ఛాయ అని పెట్టుకోవచ్చు. 7వ అధ్యాయానికి ఒక టైటిల్ మనం ఇచ్చుకుంటే విజయ భూమిలో ఓటమి ఛాయ, ద షాడో ఆఫ్ డిఫీట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ విక్టరీ. నిజానికి కనాను దేశం వారికి విజయాన్నిచ్చే దేశంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఇక్కడ ఓటమి జరిగింది. 7వ అధ్యాయం. 8వ అధ్యాయానికి మనం ఒక టైటిల్ పెట్టుకుంటే దానికి ఓటమి బాధ నుండి విజయ గాథ అని పేరు పెట్టుకోవచ్చు. సో ఈరోజు ఈ 2 అధ్యాయాలను మనం అక్కడక్కడ జ్ఞాపకం చేసుకుందాం. వచనం మార్చి వచనం నేను స్టడీ చేయను, కానీ కొన్ని అవసరమైన సంగతులు. ప్రియులారా, 7వ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు అని చెప్పాను? విజయ భూమిలో ఓటమి నీడ, ఓటమి ఛాయ. 8వ అధ్యాయానికి ఏం పేరు పెట్టుకోవచ్చు? ఓటమి బాధ నుండి విజయ గాథ వైపు ప్రయాణం. ఎలాగ జరిగిందో అది మనం చూద్దాం. ప్రియులారా, నేను దీంట్లో ఇశ్రాయేలీలు దేవుడు ఓడిపోవడానికి పిలవలేదు. ఓడిపోయే వాళ్ళైతే ఐగుప్తులోనే వదిలేసేవాడు. వాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఏముంది? అక్కడుంటే వాళ్ళ మానాన వాళ్ళే పోయేవాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళకే పట్టేది. కానీ దేవుడు తన ప్రజలు గెలవాలి అని కోరుకున్నాడు. అక్కడ దాకా ఎందుకు? ఇక్కడున్న తల్లిదండ్రులైన మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ పిల్లలు ఎంతమంది ఓడిపోవాలి అని కోరుకుంటారు? మీ చెయ్యి ఎత్తండి ఒకసారి. నా పిల్లడు, నా కొడుకు, నా కూతురు మొత్తం అన్నింటిలో ఫెయిల్ అవ్వాలని అనుకునే తల్లిదండ్రులు ఎవరన్నా ఉంటే చెయ్యి ఎత్తండి. ఒకసారి వీడియో కెమెరాల వైపు పెడదాం. ఎవరు ఇష్టపడరు? అంటే ఏ తల్లి తండ్రి తమ పిల్లలు ఓడిపోవాలని కోరుకోరు. దేవుడు కూడా అంతే. అందుకే ప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తాడు కదా అని అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం గెలవాలి. అయితే మరి మనం ఎందుకు ఓడిపోతున్నాం? వై ఆర్ వి బీయింగ్ డిఫీటెడ్? ఎందుకు మనం ఓడిపోతున్నాం? నేను అది కొన్ని కారణాలు 7వ అధ్యాయంలో నుండి చూపిస్తాను. తర్వాత మనం ఏ విషయాల్లో ఓడిపోతున్నాం? ఆకోరు లోయ ఎందుకు వచ్చింది? బాధ ఎందుకు వచ్చింది? బాగుపడవలసిన వారు బాధపడే స్థితికి ఎందుకు దిగజారారు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అది చెప్పడానికంటే ముందు మనం ఏ విషయాలలో ఓడిపోతున్నాం, ఇన్ వాట్ ఏరియాస్ వీఆర్ బీయింగ్ డిఫీటెడ్. నంబర్ 1, మొట్టమొదటిది ఆత్మీయ కోణం. ఆత్మీయ విషయాలలో మనం ఓడిపోయే స్వభావం కలిగిన వారం. ప్రియులారా, మనల్ని పిలిచిన ప్రభువు ఆయన ఓడిపోయేవాడైతే మనం ఓడిపోవచ్చు. కానీ ఆయన ఎవరు? గెలిచినవాడు, జయశాలి. ఆయన భూలోకములో ఉండగా నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ఆయన యోహాను సువార్తలో. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన జయించేవానిగానే ప్రకటన గ్రంథకర్త చిత్రీకరించాడు. మరి జయించేవాడిని పెట్టుకొని ఓడిపోతున్నాం అంటే అర్థం ఏంటి? అంటే ప్రాబ్లం జయించేవాడిలో లేదు,
జయించేవానికి సహకరించకపోవడంపై ఆధారపడి ఉంది. 1983 సంవత్సరంలో ఇండియాకి జింబాబ్వేకి మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతూ ఉండగా ఇండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ టైంలో కపిల్ దేవ్ బ్యాటింగ్కి దిగాడు. క్రికెట్తో టచ్ ఉన్న వాళ్ళకి తెలుసు. దిగి సింగిల్ హ్యాండ్తో ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడి ఓడిపోవలసిన మ్యాచ్ని టర్న్ చేశాడు. విచిత్రం, అప్పుడు ఆయన కెప్టెన్ కూడా. ఒక కెప్టెన్ తన జట్టు ఓడిపోకూడదని అందరూ అతని కళ్ళ ముందు టపా 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 పడిపోతూ ఉంటే అవతల ఆయనతో, చివరికి మిగిలిన ఆయనతో చెప్పాడు, లాస్ట్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిగిలాడు, అన్నాడు, నువ్వేం ఆడొద్దు, బాల్ వస్తే ఆపు, ఆట నేను ఆడుకుంటాను. బాల్ వస్తే ఆపు, ఆట నేను ఆడుకుంటాను, నేను గెలిపిస్తాను. అలాగే బాల్ ఆయన ఆపుకుంటున్నాడు, ఈయన ఆడాడు, గెలిచారు. దేవుడు కూడా ఈరోజు మనతో అదే అంటున్నాడు, నువ్వేం ఆడొద్దు, నేను చెప్పినట్టు చెయ్యి, బాల్ ఆపుకో, నేను నిన్ను గెలిపిస్తాను, అన్ని విషయాల్లో గెలిపిస్తాను. ఐ విల్ మేక్ యూ ఎ విక్టర్. నేను నిన్ను విజయ వీరునిగా చేస్తాను, నువ్వు నాకు సహకరించంతే. ఒకసారి షటిల్ మ్యాచ్ జరుగుతుంది. ప్రక్కనే పార్ట్నర్, ఆ షటిల్ మ్యాచ్ జరిగేటప్పుడు లాటరీ వేస్తారు ఎవరితో ఆడాలని. ఆ మ్యాచ్లో ఏం జరిగిందంటే, ఒక డిస్ట్రిక్ట్ ప్లేయర్కి, అంటే జిల్లా లెవెల్లో ఆడే ప్లేయర్కి పార్ట్నర్ ఒక చేతకాని ఆయన పడ్డాడు. కానీ అందరూ ఏం చెప్పారంటే, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆడలేనివన్నీ ఆయనకు వదిలేయి, నీకు చేత కానివన్నీ ఆయనకు వదిలేసాయి, ఆయన ఆడుకుంటాడు ఆట అని అన్నారు. కానీ ఈయనేం చేశాడంటే ఆయనకు వచ్చాయన్నీ ఈయన లాక్కోవడం మొదలుపెట్టాడు. ఓడిపోయి వచ్చేసాడు బయటికి. నేను చూశాను ఆ మ్యాచ్. డిస్ట్రిక్ట్ ప్లేయర్ ఏమీ చేత కాని వాడిగా అక్కడ మిగిలిపోయాడు. నిజానికి ఆయన గెలిచే ఆయన, కానీ ఈయన వల్ల ఓడిపోయాడు. ఎందుకంటే బలమైన షాట్లు కొట్టేటప్పటికి ఈ డిస్ట్రిక్ట్ ప్లేయర్ మీద కొడితే ఆయన రెస్పాన్స్ ఇస్తారని షాట్లన్నీ ఎవరికి పడుతున్నాయి, ఆ చేతగాని ఆయన మీద కొడుతున్నారు అవతల వాళ్ళు. అంటే ఈయన వీక్నెస్ తెలుసు. రెండోది, అది మొదటి పొరపాటు అయితే, రెండో పొరపాటు ఏంటంటే ఆయనకు వచ్చినవి కూడా ఏం తీసుకుంటున్నాడు. ఇంకేడు గెలుస్తారు? క్రైస్తవ జీవితంలో మనం ఓడిపోవడానికి అదే కారణం. ఇక్కడ ఎందుకు ఓడిపోయారంటే, త్వరగా నేను కొన్ని కారణాలు చెప్తాను. దానికంటే ముందు మనం ఓడిపోతున్నాం అనడానికి గుర్తులు. ఫస్ట్ ఏరియా స్పిరిచువల్ యాంగిల్. పరిశుద్ధతలో మనం తప్పిపోతున్నాం అని అంటే ఓడిపోతున్నాం అని అర్థం. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ ప్యూరిటీ, యు ఆర్ బీయింగ్ డిఫీటెడ్. పరిశుద్ధుడిగా ఉండడానికి, పరిశుద్ధురాలుగా ఉండడానికి నువ్వు విఫలమవుతున్నావంటే నువ్వు ఓడిపోతున్నావు అని అర్థం స్పిరిచువల్ యాంగిల్లో. రెండవది, వాక్య ధ్యానం విషయంలో వాక్యాన్ని నువ్వు అర్థవంతంగా, క్రమశిక్షణగా చదవలేకపోతున్నావు, ధ్యానించలేకపోతున్నావు అంటే నీ ఓటమికి నువ్వే పునాది వేసుకుంటున్నావు. నేను ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నాను. రెండవదిగా, నీ వ్యక్తిగత ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు ఓడిపోవడానికి పునాది వేసుకుంటున్నావు. 3 మాటలు చెప్పాను. మొదటిది, పరిశుద్ధత విషయంలో ఆ రోషం నీకు లేకపోతే నువ్వు ఓడిపోతున్నావు. అది ఎట్లుంటుంది సార్ అని అంటావేమో, చెబుతాను. తెల్ల చొక్కా వేసుకున్నావు, లేదా తెల్ల చీర కట్టుకున్నావు, తెల్ల జాకెట్ వేసుకున్నావు, స్త్రీలైతే. పురుషులైతే తెల్ల చొక్కా వేసుకున్నారు, తెల్ల ప్యాంట్ వేసుకున్నారు, తెల్ల కర్చీఫ్ పెట్టుకున్నారు. వాళ్ళకి సాంబార్ బకెట్ ఇస్తే ఎలా వడ్డిస్తారు? బాగా ఆనిచ్చుకొని వడ్డిస్తారా? ఎలా వడ్డిస్తారు? అడ్డం ఏదైనా పెట్టుకుంటారు కదా. ఎందుకు? ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నడిచినా ఆ తెలుపు మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. పరిశుద్ధుడు అంటే అర్థం అది. ఆలోచిస్తే పరిశుద్ధులుగా ప్రభు మనల్ని పిలిచినప్పుడు, ఫోన్ పట్టుకున్నప్పుడు, ల్యాప్టాప్ పట్టుకున్నప్పుడు
ఎన్ని అపవిత్రతమైన వాటికి లోనైపోతున్నామో అంటే నువ్వు ఓడిపోతున్నావు. పరిశుద్ధత విషయంలో బైబిల్ చదవాలని అనుకుంటూ చదవలేక ఎక్కువ మొబైల్తో గడిపే వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ ఓటమి అనుభవం. ప్రార్థన చేసుకోవాలనుకుంటూ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆత్మలను సంపాదించడానికి 2024లో ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదంటే నువ్వు ఓడిపోయావని లెక్క. ఇది ఆత్మీయ ఓటమికి గుర్తులు. రెండవది ఇమోషనల్, భావోద్వేగ కోణం చెప్తాను. కోపం, అసూయ, కామోద్రేకం, భయం, నిరాశ. కోపం, అసూయ, కామోద్రేకం, భయము లేదా నిరాశ, వీటిని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఓడిపోతున్నావు. ఇమోషనల్ బ్యాలెన్స్. ఎందుకో తెలుసా? ఆత్మ నీలో ఉంటే ఆత్మ ఫలములో లాస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ నియంత్రణ, ఆశ నిగ్రహం. నీ కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావంటే, నీ యొక్క అసూయ స్వభావాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నావంటే, నీ యొక్క సెక్షువల్ డిజైర్స్, లైంగికపరమైన పాపాలు, కోరికలను అదుపులో పెట్టుకోలేకపోతున్నావు, నువ్వు ఓడిపోతున్నావు ఇమోషనల్ యాంగిల్లో. మూడవది కుటుంబ కోణంలో మీ ఇంట్లో బైబిల్ ధ్యానం లేదంటే, ప్రార్థన లేదంటే, స్తుతి లేదంటే, కుటుంబం అంతా కలిసి పరిచర్య చేయట్లేదంటే నువ్వు కుటుంబంగా ఓడిపోయావు. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ డిఫీట్. కుటుంబంగా కలిసి పరిచర్య లేదు, కుటుంబం ఓడిపోయినట్లు లెక్క. కుటుంబ కోణం. చర్చిలో బైబిల్ స్టడీ ఉంది, ఫ్యామిలీలో ఉందా? చర్చిలో ప్రార్థన ఉంది, ఫ్యామిలీలో ఉందా? చర్చిలో స్తుతి ఉంది, ఫ్యామిలీలో ఉందా? చర్చిలో పరిచర్య చేస్తున్నావు, కుటుంబం అంతా కలిసి ఏదైనా, అందరూ అదే ఒకే పరిచర్య చేయాలని కాదు, ఏదైనా ఒక పరిచర్య, కలిసి చేసే పరిచర్య, సంఘానికి, దేవుని నామానికి మహిమకరంగా చేసే పరిచర్య ఏదైనా ఒకటి ఉందా? ఈ అనుభవాలు లేకపోతే నువ్వు కుటుంబంగా ఓడిపోయినట్టు లెక్క. నాలుగవది ప్రొఫెషనల్ అకాడమిక్ యాంగిల్. విద్య, ఉద్యోగపరమైన వాటిల్లో ఒకటి, చదువు మీద నీకు ఏకాగ్రత లేదంటే నువ్వు ఓడిపోయినట్టు లెక్క. అకాడమికల్గా నో కాన్సన్ట్రేషన్, చదువుతారు, ఎప్పుడు పుస్తకాలు ముందే ఉంటాయి, ఓడిపోతున్నారు. మార్కులు రావట్లా, ఓడిపోయినట్టు లెక్కే. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, రావట్లా. ఉద్యోగాలు చేస్తూ అలవాటైపోయిన పద్ధతులే పాటిస్తున్నారు కానీ నైపుణ్యం, స్కిల్, నైపుణ్యం లేదంటే నువ్వు ఓడిపోతున్నట్లు లెక్క. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభువు వారు చేసిన, చరిత్రకారుడు అన్నాడు, యేసు ప్రభువు వారు చేసిన ఏ పడవ ఎప్పుడూ రిపేర్ రాలేదంట. అంటే అంత స్కిల్ఫుల్గా చేసేవాడట ఆయన. నైపుణ్యం, స్కిల్. నువ్వు చేసే ఉద్యోగం ఏదైనా ఉండొచ్చు, దాంట్లో ఇతరులు చేసిన దానికంటే నువ్వు చేసిన దానివి దేవుని బిడ్డగా నీ వంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవాలి. ప్రపంచ వింతలలో ఒకటి బబులోను ఉద్యానవనాలు. వాటిల్నే వేలాడే ఉద్యానవనాలు అంటారు, ఇంగ్లీష్లో హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. చరిత్ర చెప్పేది ఏంటంటే దానియేలు వాటికి రూపకర్త అంట. వేలాడే ఉద్యానవనాలు దానియేలు ఎలా నిర్మించాడు? ప్రార్థన ఎప్పుడు చేసుకున్నాడు? అవి ఎప్పుడు నిర్మించాడు? అదే మరి స్కిల్. అందరూ చేస్తారు, డానియేల్ డిఫరెంట్గా చేశాడు. అందరూ నేల మీద తోటలు నాటుతుంటే దానియేలు వేలాడే తోటలు వేశాడు.
మరి ఏం డిఫరెంట్గా చేస్తున్నావు నీ ఉద్యోగంలో చెప్పు? ఏం డిఫరెంట్గా చేస్తున్నావు అంటే ఒక బిలీవర్ తను ఉన్న ఉద్యోగంలో ఒక ప్రత్యేకమైన మార్క్, గుర్తింపు తప్పకుండా ఉండాలి. ఒకటే పని, కానీ నువ్వు ఇతరులు చేసిన దానికి దీన్ని చేసిన దానికి చాలా తేడా ఉండాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఆ మాట చదువుతాం. బబులోని వాళ్ళకంటే 10 శ్రేష్ఠులంట. ఎవరు? ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. మరి ఆ కంపారిటివ్ నేచర్ అది ఎందుకు అవ్వట్లేదు మనకి అంటే అకాడమికల్గా, స్కిల్ఫుల్గా మనం ఓడిపోతున్నాం అన్నమాట. మన ప్రభు ఎవరు? జయించేవాడు. మరి మనమెవరు? సింహం పిల్లలు సింహంలాగా ఉంటాయా, గొర్రెలాగా ఉంటాయా కదా? మరి మన ప్రభు జయించేవాడైతే మనకి ఎందుకు ఓటములు వస్తున్నాయి? ప్రియులారా, జయించే ప్రభువును పెట్టుకొని, జయం వైపు నడిపించే నాయకుడిని పెట్టుకొని ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు? నేను త్వరగా కొన్ని కారణాలు చెప్తాను. నా సెకండ్ పార్ట్ ఏంటంటే ఓటమికి కారణాలు. నంబర్ 1, డిస్బిలీఫ్ టువర్డ్స్ ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల అనగా దేవుని వ్యక్తిత్వం పట్ల అవిశ్వాసం. రెండవ కారణం, డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంపై అవిధేయత. మూడవది, డిజానరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవ సేవకుని, దైవజనుని అగౌరవపరచటం. నాలుగవది, డిసీవింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క స్వరం, ఆ స్వరాన్ని, వాయిస్ అంటే ఏంటి? దేవుని స్వరం ఏంటి? లోపల ఉండే మనస్సాక్షి. అందుకే జాన్ నాక్స్ అని ఆయన అన్నాడు, ద కాన్షియన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మానవ మనస్సాక్షి దేవుని స్వరం. నువ్వు వాక్యం విన్నప్పుడు, పాటలు పాడేటప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు, దైవ సేవకులని హెచ్చరించేటప్పుడు మనస్సాక్షి ఫీడ్ అయి ఉంటుంది. ఏదైనా ఒకటి చేయబోయే ముందు సంఘర్షణ వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సంఘర్షణ వస్తుంది. రాగానే నీ గుర్తుకు రావాల్సిందేంటి? ఎవ్వరూ లేకపోయినా నీ మనస్సాక్షి చెబుతుంది. ఆకానుతో కూడా మనస్సాక్షి చెప్పింది, కానీ ఏం చేశాడు? ఏం కాదులే, ఎవరు లేరు, తొక్కేశాడు. మనస్సాక్షి అలారం పీసు లాంటిది, గర్రమని కొడుతుంటుంది. నెత్తి మీద ఒకటేస్తే ఆగిపోద్ది. దేవుని మనలో ఉంచిన మనస్సాక్షి కూడా అలాంటిదే. డిసీవింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. తర్వాత డిస్హార్టనింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని ప్రజలు ధైర్యము చెడేలాగా చేయడం. డిస్బిలీఫ్ టువర్డ్స్ ద పీపుల్ ఆఫ్ గాడ్, పర్సన్ ఆఫ్ గాడ్. డిజొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. డిజానరింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. డిసీవింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ డిస్హార్టనింగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని వ్యక్తిత్వంపై అవిశ్వాసం, దేవుని వాక్యానికి అవిధేయత, దైవ సేవకుని అగౌరవపరచడం, దేవుని స్వరానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మోసం చేయాలని చూడటం, దేవుని ప్రజలు నిరాశపడేలాగా ప్రవర్తించటం. దీస్ ఆర్ ద రీజన్స్ వీ ఫైండ్ ఇన్ చాప్టర్ 7. నేను అన్నీ చదివించలేదు, సారాంశాన్ని చెప్పాను అంతే. ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. సమయాన్ని బట్టి నేను ప్రతిదాన్ని వివరించటం లేదు. ఖచ్చితంగా నీ ఓటమికి ఏదో ఒకటి తగులుతుంది అక్కడ.
దేవునిపై, వ్యక్తిత్వంపై అవిశ్వాసము, దేవుని వాక్యానికి అవిధేయతో, దైవ సేవకుని అగౌరవపరచటము, దేవుడిచ్చిన మనస్సాక్షిని మోసం చేయడము, దేవుని ప్రజలను లెక్క చేయకుండా వారు అవమానపడేలాగా బతకటము, ఇవి నీ జీవితంలో ఉన్నంత కాలం యు కాంట్ అటైన్ విక్టరీ. గెలవలేవు, ఓడిపోతూనే ఉంటాం. దీస్ ఆర్ ద రీజన్స్. మొదటి కారణం, ఏ కోణాల్లో ఓడిపోతాం, మనం ఏ విషయాల్లో ఓడిపోతాం అని చెప్పాను. రెండవది, ఓటమికి కారణాలు చెప్పాను. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి ఇవే కారణాలు. వీటితో పాటు యెరికో తెచ్చిన విజయం వాళ్ళల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఎందుకంటే యెరికో పట్టణంలో వాళ్ళు యుద్ధం చేయకుండా అంతా ప్రభువే చేశాడు. వాళ్ళు చేసిందల్లా ఏంటి, చుట్టూ తిరిగారు అంతే. కానీ వీరు చేసిన ఆ పని, ఆ దేవుడు చేసిన పనిని వీరే చేసినట్టుగా తీసుకొని హాయి మీదకి వెళ్తే ఎంత సులభంగా గెలుస్తాం అనుకున్నారు. హాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఉంది, చదివారు ఎవరైనా? సండే స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ హాయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టారా? సరే, ఎంతమంది ఉన్నా కానీ 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాయబడింది? హాయిపురమును వేగుచూచి యోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. అంటే ఏంటిది, ఏమి లాజిక్ పనిచేసింది వీళ్ళల్లో? 2-3 వేలు చాలయ్యా, ఎక్కువ ఎందుకు అనవసరంగా స్ట్రెయిన్ తీసుకోవడం? ఎందుకంటే మనం వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, మనకు చాలా అనుభవం ఉంది. కానీ మనం 2-3 వేల మంది వెళ్తే సరిపోతుంది అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. హాయి కొద్దిగానే ఉన్నారు, అది సంగతి, కొద్దిగా ఉన్నారు. అందుకే హాయి పట్టణస్థుల మీదకి కొద్దిమంది వెళ్ళారు. ఇప్పుడు అందరు నా వైపు చూసి ఒక జవాబు చెప్పండి. 2-3 వేల మంది సరిపోతారా? అంతకంటే తక్కువే పడుతుంది అసలు. కొంచెం నిద్రపోయే టైం కదా, అందుకే క్వశ్చన్ వేస్తున్నాను. చెప్పండి, 2-3 వేల మంది సరిపోతారా పట్టణం మీదకి? లేదా ఇంకా తక్కువ పడతారా? విశ్వాసం ఉంటే ఇంకా తక్కువ పడతారు. ఎందుకో తెలుసా? మీలో యెహోవా మీకు తోడై ఉండని ఎడల వారిలో ఒకడు 1000 మందిని ఇట్లు తరుమును, ఇద్దరు 10,000 మందిని ఇట్లు తరుము. ఒకడు 1000 తరిగితే ఇద్దరు ఎంతమందిని తరవాలి? 10,000 మందిని తరవాలి. ఎక్కడుంది ఆ మాట? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూడండి, వచనం మీరే కనుక్కోండి సురుగ్గా. ద్వితీయోపదేశకాండం 32. ద్వితీయోపదేశకాండం 32లో ఆ 32 చదవండి. ఆశ్రయదుర్గము వారిని అమ్మి వేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని. అంటే 1:, ఎంత? 1000. మ్యాథమెటికల్గా చూస్తే 2:, ఎంత ఉండాలి? 2000. అది లాజిక్. కానీ దేవుని పద్ధతి ఏంటి? ఇద్దరు 10,000 మంది. అంటే అంత శక్తి వాళ్ళకు ఉంది. దేవుని మీద ఆధారపడితే అసలు 2,000, 3,000 కూడా అవసరంలా. కానీ వీళ్ళు సగం మిక్స్డ్ అనమాట, 50-50. సగం వీళ్ళ జ్ఞానం, సగం విశ్వాసం అని పెట్టుకొని వెళ్ళి తుక్కుగా తన్నించుకొని వచ్చారు. ఎవరు? ఇశ్రాయేలీలు. మా చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఈ లెసన్ చెప్పేటప్పుడు కుక్కలను తరివినట్టు తరివారంటే ఇశ్రాయేల్ అని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను 6వ తరగతి చదివేటప్పుడు విన్న లెసన్ అది. ఈ మాట మా టీచర్ చెప్పినప్పుడు కుక్కలను తరివినట్టు తరివారంట. ఇంకా ఆవిడ ఇంకో మాట అంది, పిచ్చి కుక్కలను తరివినట్టు తరివారంట. వాళ్ళు ఇశ్రాయేలీల్ని. ఎందుకు ఆ స్థితి వచ్చింది అంటే దీస్ ఆర్ ద రీజన్స్.
ప్రియులారా, ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. అందుకే ఒక మంచి మాట చెప్తాను. క్రైస్తవ జీవితానికి ప్రమాణం గతకాలపు విజయాలు కాదు, ప్రస్తుత కాలపు అనుభవాలు. కెన్ ఐ రిపీట్? క్రైస్తవ జీవితానికి ప్రమాణం గతకాలపు విజయాలు కాదు, ప్రస్తుత కాలపు అనుభవాలు. ఎవరు అన్నారంట, మా తాతలు నేతులు తాగారండి, మా మూతలు వాసన చూడండి అని. తాతలు నేతులు తాగితే మూతలు వాసన చూస్తే వచ్చేది నేతికంపు కాదు, పాచికంపు. తాగింది తాతలు, ఆళ్ళు తాగితే నీ మూత ఎట్ట నేతి వాసన వస్తుంది? రాదు. ఎవరు తాగితే అదే వాళ్ళ వాసన వస్తుంది, అంతే. ఇశ్రాయేలీలు ఎప్పుడో మేము గెలిచాము, ఇప్పుడు కూడా గెలుస్తాం, ఎలాగున్నా గెలుస్తాం అన్న తప్పుడు అభిప్రాయంలోనికి వచ్చారు. ఎప్పుడు అలా అనుకోకూడదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు గతంతో పోల్చకూడదు, గత విజయాలతో పోల్చకూడదు. అలా పోలిస్తే ఎఫెసు సంఘాన్ని ప్రభువు ఆ మాట అనకనే పోవును. సమర్పణ కలిగిన సంఘం, గొప్ప సంఘం, అనేక విషయాల్లో టాప్ లెవెల్లో ఉన్న సంఘం. నువ్వు గతం మీద ఆధారపడి బతుకుతున్నావు. ఎప్పుడో నేను సేవ విరగదీశాను, బ్రహ్మాండంగా చేశాను, మరి ఇప్పుడేమొచ్చింది? తీసేయదంతా. నువ్వు మొదట ఉన్నట్టు లేవు. ఉంటే సరే, లేకపోతే ఎత్తిపడేస్తాను. క్రైస్తవ జీవితానికి ప్రమాణం పాస్ట్ విక్టరీస్ కాదు, ప్రజెంట్ సిచ్యువేషన్స్. అది నేర్పడానికే ప్రభు. అందుకనే ఈ అనుభవాలన్నీ వాళ్ళలో ఉండడాన్ని బట్టి 7వ అధ్యాయంలో ఏం పేరు పెట్టుకున్నాం దానికి? విజయ భూమిలో ఓటమి ఛాయ. గెలవాల్సిన స్థలములో ఓడిపోయారు. ఎల్కేజీ వాడికును 10th క్లాస్ వాడికి చెస్ పెడితే సహజంగా ఎవరు గెలవాలి? జనరల్గా కామన్ సెన్స్ ప్రకారం. కానీ ఇక్కడ అట్లా ఉందన్నమాట. హాయి వాళ్ళకి ఇశ్రాయేల్కి యుద్ధం వస్తే ప్రజలంతా అనుకొని ఉంటారు ఏమని? డెఫినెట్గా ఇశ్రాయేల్ గెలుచుకొని వస్తారని. కానీ అందరూ తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు, పారిపోస్తున్నారు. ఏంటి సంగతి అంటే ఇదే రీజన్. ప్రియులారా, రైట్, అంతవరకు ఉంచండి. అయితే ఇక్కడ ఒక మాట ప్రోత్సాహకరంగా చెప్తాను. మన దేవుడు ఓటములలో మనలను వదిలేసేవాడు కాదు. ఓటమి పర్మనెంట్ కాదు. డిఫీట్ ఈజ్ నాట్ ఫైనల్, ఆల్సో విక్టరీ. అది ఎప్పుడు ఉండేది కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఎవ్రీ మిస్టేక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ మోర్ ఇంటెలిజెంట్లీ. హెన్రీ ఫోర్డ్, కార్ల కంపెనీ యజమాని, ఆయన పలికిన మాట. ఎవ్రీ మిస్టేక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ మోర్ ఇంటెలిజెంట్లీ. మరింత తెలివితేటలతో వివేకంగా ప్రవర్తించటానికి ప్రతి ఓటమి, ప్రతి లోపము అది మంచిదే. ఓడిపోయావా? డోంట్ స్టాగ్నేట్ ఓవర్ దేర్. అక్కడే ఆగిపోవద్దు ప్రతిదానికి. మరొక ఆయన అన్నాడు, నో మ్యాటర్ వాట్ మిస్టేక్ వీ మేక్, ద వర్స్ట్ మిస్టేక్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ టు ట్రై అగెయిన్. నువ్వు ఎంత తప్పు చేసినా అది వేరే సంగతి, కానీ నువ్వు ప్రయత్నించకుండా ఆగిపోతావు చూడు, అది అన్నిటికంటే హీనమైన తప్పు. అందుకే కొంతమంది పంచుకునేటప్పుడు ఈ మాట అంటుంటారు. ఏమనంటే, నాకు నిలబడడానికి సిగ్గుగా ఉంది, బిడియంగా ఉంది, నాకు మనసు రావట్లేదు, భయంగా ఉంది అని అంటారు. కానీ ఇంక మరి వేరే మెథడ్ ఏముంది చెప్పండి? వేరే పద్ధతి ఏముంది? ఏం లేదు. పడిపోవడానికి సిగ్గుపడాలి, కానీ పడిపోయిన తర్వాత లేవడానికి సిగ్గుపడుతున్నావంటే అసలు నీ మెకానిజమే రాంగ్ అన్నమాట.
పడిపోవడానికి సిగ్గుపడాలి, పడిపోయిన తర్వాత లేవడానికి ఆ సిగ్గుపడేది. ఆ సిగ్గు ముందు ఉండాలి, పడక ముందు ఉండాలి. పడిన తర్వాత లేవడానికి సిగ్గుపడకూడదు. ఇక మళ్ళీ పడితే మళ్ళీ లేవాలి, అంతే. దానికి వేరే మెకానిజం ఏమి ఉండదు. ఇంకా పడ్డావంటే మళ్ళీ లేవాలి, పడకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి, పడితే లేవాలి. అదే ఇశ్రాయేలీయులు చేశారు. ప్రియులారా, ఎందుకనో తెలుసా? మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలుసా? సహాయకుడైన దేవుడు మనకున్నాడు. we got God as helper. రెండవది, we got Jesus as our leader. యేసు ప్రభు మన సైన్యాధిపతిగా ఉన్నాడు. 3, we got the Lord as our priest. మన పక్షంగా యాజకుడు పనిచేస్తూ ఉన్నాడు. స్కిట్లో కూడా చూశారు కదా, నా రక్తం, దాన్ని బట్టి నువ్వు ఆగిపో అని చెబుతున్న మాట. దానికి కూడా మనం లొంగకపోతే ఇంకేముంటుంది? ఇన్ని అవకాశాలు మనకు ప్రభు అనుగ్రహించారు. అయితే మరి గెలవడానికి సూత్రాలు ఏంటి? అదే త్వరగా మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. రండి, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం. జస్ట్ ఐ లిస్ట్ అండ్ క్లోజ్. నంబర్ 1, 7వ అధ్యాయం 6 నుంచి 15 వచనాల వరకు ఒక పేరు మనం పెట్టుకుంటే, దేవుని సన్నిధిలో విచారణ చేయడం. ఎప్పుడైనా ఓటమి వచ్చిందా, అపజయం వచ్చిందా? ఎంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. యెహోషువ ఏం చేశాడు? ఆ మందసం ఎదుట కూర్చున్నాడు. చూడండి, ఆ ప్రారంభ వచనాన్ని నేను చదువుతాను. 6వ వచనం, 7:6. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట ఎక్కడ కూర్చున్నాడు? నేల మీద కూర్చొని తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా. ప్రియులారా, విక్టరీ అనేది ఇన్స్టెంట్ కాదు, టైం పోద్ది. ఎప్పుడు కూర్చున్నారు? ఉదయం. ఎప్పుడు దాకా? సాయంత్రం దాకా. డే అంతా కూర్చున్నారు. కూర్చోవాలి, అంతే, తప్పదు. నువ్వు గెలవాలనుకుంటున్నావా? దేవుని ముందు కూర్చో. ఎంక్వైరింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ స్టెప్ నంబర్ 1. నంబర్ 2, రెండవది, డీలింగ్ విత్ ద ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునికి శత్రువు ఎవరున్నారో దానితో కఠినంగా వ్యవహరించటం. డీలింగ్ టఫ్లీ విత్ ద ఎనిమీ ఆఫ్ గాడ్. 7వ అధ్యాయం 16వ వచనం నుంచి 26వ వచనం వరకు చాలా టఫ్గా యెహోషువ ఆ శత్రువుతో వ్యవహరించినట్లు మనం చదువుతాం. ఇంతకుముందు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఆ వచనమే నేను చదివించాను. మహింపరచు, దేవుని మహింపరచు అన్నాడు. వినటానికి కఠినంగానే ఉంది అది, కానీ చేయాల్సింది అదే. మరి ఏం చేస్తారు? టఫ్గా. పాము ఇంట్లోకి వచ్చింది, బతిమలాడతారా పాముని? మా పాము ఎట్లా అమ్మ ఇంట్లోకి వస్తే బుజ్జి కన్న కదూ, వెళ్ళమ్మా బయటికి వెళ్ళు అంటారా? పాము వస్తే జోలపాటలు పనికిరావు, తరమాలంతే, కర్ర తీయాలంతే, సావగొట్టాలంతే. అదే చేశాడు. పాము అంటే అర్థం ఏంటి? విషాన్ని వదలలేని స్వభావం, పాపాన్ని వదలలేని వ్యక్తిని అంతే అలాగే చేయాలి. పాపాన్ని వదలలేనాడు, మిగతా వాళ్ళకి కీడు చేస్తాడు. అందుకే కట్ ఆఫ్. డీలింగ్ టఫ్లీ విత్ ద ఎనిమీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ నంబర్ 2. నంబర్ 3, గెటింగ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ప్రోత్సాహాన్ని పొందడం. 8వ అధ్యాయం
మొదటి వచనానికి రండి. దేవుని నుండి ప్రోత్సాహం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము. ఏంటండి, ఇప్పుడు దాకా ఏమీ లేదు, ఆ ఎంకరేజ్మెంట్ లేదు. ఇందులో మనకు ఒక పాఠం ఉంది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైన్ సిన్, గాడ్ విల్ నాట్ ఎంకరేజ్ యూ. పాపంతో నువ్వు సరదాగా గడిపేంత వరకు దేవుడు నిన్ను ఎంకరేజ్ చేయడు. క్వశ్చనే లేదు. పాపాన్ని నువ్వు ఎంటర్టైనింగ్ అంటే ఒక మంచి పదం చెప్పండి. దాన్ని నువ్వు బొజ్జగిస్తూ ఉండేంత వరకు దేవుడే నీకు చేయడు, సహాయం చేయడు. అంతేకాదు, అది ప్రభు భయపడొద్దు అనే ప్రోత్సాహం ప్రామిస్తో కల్పించాడు. మీరు గెలుస్తారు, ప్రామిస్ చేశాడు ఆయన. 2-9 వచనాల వరకు ప్రామిస్ కనబడుతుంది. కాబట్టి గెట్టింగ్ ఎంకరేజ్మెంట్ అండ్ ప్రామిస్. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఎన్ని వాగ్దానాలు! దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నవి. సంకలో గొడుగు పెట్టుకొని వర్షంలో తడుచుకుంటా వెళ్ళేవాడిని ఏమంటారు? గొడుగు సంకలో పెట్టుకొని జోరుని వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ ఇంటికి వెళ్ళి అమ్మని, అమ్మా తడిచిపోయానే అని అంటే ఏమంటారు? రే ఏమని తిడుతుంది అమ్మ? ఒక పదం చెప్పండి. బుజ్జి కన్నా అంటదా? అరే దిక్కుమాలినోడా, దరిద్రుడా, గొడిగిచ్చింది ఎందుకురా? జీవితంలో ఓడిపోతూ ఉంటే దేవుడు అనే మాట ఏంటి? ఎందుకు నీకు ఆ వాగ్దానాలు ఇచ్చాను? ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకోవడానికా? డైరీ మీద ప్రింట్ వేయించుకోవడానికా? క్యాలెండర్లో వేసుకోవడానికా? ఎందుకు ఇచ్చాను వాగ్దానాలు? వై డెంట్ యూ ఓపెన్ ద అంబ్రెల్లా? ఎందుకు తెరుచుకోలేదు? ఈ వాగ్దానం తెరిచి ఎందుకు ప్రార్థన చేయలేదు? విజయం సాధించాలా? ఇదే సూత్రం. మొదటిది దేవుని సన్నిధిలో విచారణ చేయడం. రెండవది దేవుని శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరించటం. మూడవది దేవుని నుండి ప్రోత్సాహాన్ని, వాగ్దానాన్ని పొందడం. నాలుగవది చెబుతాను, దేవుని సమయం కొరకు కనిపెట్టడం. వెయిటింగ్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. 10 నేను చదువుతున్నాను. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరచి తానును ఇశ్రాయేలీల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. 12వ వచనం చివరి భాగం. బేతేలుకునకును హాయికిని మధ్యను పొంచి ఉండుటకు ఉంచెను. ఎందుకు పొంచి ఉండుటకు? వెయిటింగ్ ఫర్ ద టైమ్ ఆఫ్ గాడ్. దేవుని సమయం కొరకు కనిపెడుతున్నారు. విజయం సాధించాలా? ఇదే సూత్రం. ఇవే పాటించాలి. ఇవి పాటించకుండా ఆవులిచ్చకుండా స్తోత్రం అనొద్దు. కొంతమందికి ఇది ఒక అలవాటు, స్తోత్రం అంటారు. ఒక ఆయన నా చిన్నతనంలో ఉండేవాళ్ళు, ఓ పాస్టర్ గారి వాక్యం చెబుతూ ఉంటే ఫుల్గా నిద్రపోతున్నాడు. ఆయన పేరు యోహాను గారు. యోహాను గారు అనగానే, అయ్యా లేచాను, స్తోత్రం అనండి అమ్మా, స్తోత్రం అనండి అంటాడు. అప్పుడు దాకా పూర్తిగా నిద్రపోయి సొంగగారుతూ ఉంటాడు. అనగానే స్తోత్రం అనండి అంటాడు. సూత్రం పాటించాలి, స్తోత్రం కొడతాం కాదు. దేవుని సమయం కొరకు కనిపెట్టడం. ఎన్ని చెప్పాను? మొదటిది దేవుని సన్నిధిలో విచారణ చేయడం, దేవుని శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరించడం, దేవుని నుండి ప్రోత్సాహాన్ని, వాగ్దానాన్ని సంపాదించుకోవడం, తర్వాత దేవుని సమయం కొరకు కనిపెట్టడం. 5వది దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టడం. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టడం. 8వ అధ్యాయం 14 నుంచి 29 వచనాల వరకు. 14వ వచనం చూడండి. హాయి రాజు దానిని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానము బయలుదేరి
వారు 29వ వచనం వరకు ఆ వాగ్దానాన్ని వాళ్ళు క్లెయిమ్ చేశారు, ఎత్తి పట్టుకున్నారు. మీ తర్వాత చదువుకోండి, సమయాన్ని బట్టి నేను త్వరగా ముందుకెళ్తున్నాను. తర్వాత మాట, అది చేసిన తర్వాత దేవునికి స్తుతియాగం చేయడం, ఆఫరింగ్ సాక్రిఫైజెస్ అంటూ గాడ్. 8వ అధ్యాయం 30 నుంచి 31 వచనాలు. 30 నుంచి 30. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున బలిపీఠము ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను గెలవాలా, ఆఫర్ ప్రైజ్, దేవునికి స్తోత్రాలు చేయండి, గెలుస్తారు. స్తుతించడం, మీరు ప్రార్థనే సహజంగా తక్కువ ఉంటుంది, స్తుతి మరీ తక్కువ ఉంటుంది మనుషులకి. ప్రార్థనే లెస్, ప్రేయర్ లెస్సర్. మనం సహాయం అడగటంలో తొందరపడతాం, కానీ పొందిన సహాయానికి స్తుతి చెందించడంలో తొందరపడం. కావాలంటే ఆలోచించుకోండి. స్తుతి చెల్లించారు వాళ్ళు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. స్తుతించండి. తర్వాత చివరి తలంపు 8వ అధ్యాయం 32 నుంచి 35 వచనాల వరకు, 32 నుంచి 35 వరకు. మోషే ఇశ్రాయేలీలకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీలను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలెనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలీలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను వారి నిబంధన మందసము మోయు యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. అక్కడ 35వ వచనానికి వస్తున్నాను. యెహోషువ సర్వ సమాజము ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిల్లో చదువక విడిచిన మాట ఒక్కటి లేదు. అంటే దేవుని వాక్యానికి అప్పగించుకోవడం, కమిటింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. 7 అనుభవాలు. దీస్ ఆర్ ద స్టెప్స్ టు విక్టరీ. ఎక్కడ ఓడిపోయారు వీళ్ళు? ఏ పట్టణం మీద? చెప్పండి, అందరు చెప్పండి. ఇంకోసారి, ఇంకొద్దిగా పెద్దగా. హాయి అనేది అంత హాయిగా చెప్పాలి, అంత కష్టంగా చెప్తున్నారేంటి? మళ్ళీ చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఓకే, సమయాన్ని బట్టి మళ్ళీ అనిపించాను, అపార్థం చేసుకో. ఇంగ్లీష్లో దాని స్పెల్లింగ్ ఏంటో చెప్తారా? ఏముంది? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడంతా అదే కాలంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాగ్రత్త. కృత్రిమ మేధ అని పేరు పెట్టారు దానికి. దే వర్ డిఫీటెడ్ ఎట్ ఐ. గోదావరి జిల్లా వాళ్ళు హాయ్ అంటారు, చూసారా? హాయ్, టిఫిన్ చేశారండి, హాయ్, భోజనం చేశారండి, హాయ్ అంటారు, చూసారా? అలాగే ఆయి దగ్గర ఓడిపోయారు వాళ్ళు. ప్రియులారా, జాగ్రత్త. సులభంగా మనుషులను పడగొట్టేవి చిన్నవి. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, క్రైస్తవులు ఎరుకోలను జయిస్తున్నారు కానీ హాయిల దగ్గర కూలబడుతున్నారు. తాగుడు, వ్యభిచారం, జోదం ఇలాంటి వాటిని జయించారు. వాళ్ళని చూసినప్పుడు నేను టాప్ అనుకుంటున్నారు, కానీ చిన్న చిన్న ఆయిల్ దగ్గర పడిపోతున్నారు. ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, వాక్యం చదవరు, సహవాసంలో ఉండరు, నోరు తెరిచి ఒకళ్ళకి సువార్త చెప్పరు, ప్రభు పనిలో చురుగ్గా ఉండరు. ఇవన్నీ ఏంటి? ఆయ్. ఏంటి ఆయ్? వీళ్ళని దెబ్బతీసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను వాక్యంలోనే ఉన్నాను కదండి, చర్చకు వస్తున్నాను కదండి, ఏం పని చేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
నేను చర్చికి వస్తున్నాను కదండి, వాక్యం వింటున్నాను కదండి, నమ్మాను కదండి, బాప్తిజం తీసుకున్నాను కదండి, బలలో పాలు పంపులు పొందుతున్నాను కదండి. ప్రియులారా, చాలా జాగ్రత్త. చిన్న పాపాలు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త వీటికి పెట్టిన పేరు సులువుగా చిక్కులు పెట్టు పాపములు. సిన్స్ దట్ ఎంటాంగిల్ ఈజీలీ. సులభంగా చిక్కులు పెడతాయి, పట్టేసుకుంటాయి. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఆర్ఆర్ పెట్రోల్ జవాబు చెప్పండి ఒకసారి. కొండ గుద్దుకొని పడినోళ్ళు ఎక్కువ ఉన్నారా, చిన్న చిన్న రాళ్ళు తగిలి పడినోళ్ళు ఎక్కువ ఉన్నారా? సూపర్గా చెప్పారు. క్లాప్స్ ఉండి ఆర్ఆర్ పెట్రోల్కి ఒకసారి. గుడ్, రైట్. ప్రశ్నకి లేచారు, సంతోషం. పెద్ద పాపాలు మనుషుల్ని ఏం చేయలేవు, అంటే చాలా పర్యాయాలు. చిన్న పాపాలే పడగొడతాయి. చిన్నదే. హాయి గురించి చెప్పింది ఏంటి? ఆ ఊరు చిన్నదే పడగొడుతుంది. కొంచెము అవివేకము విస్తారమైన మంచితనాన్ని తేలగొట్టను. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట వలన అది కంపు కొట్టును. చిన్నదే దెబ్బ కొట్టేస్తుంది. నీ జీవితంలో చిన్నదేదో నాకు తెలియదు, ఓడిపోతున్నావేమో నాకు తెలియదు, చిన్నదే అనుకుంటున్నావేమో నాకు తెలియదు, పడేస్తుంది. జాగ్రత్త, పడేస్తుంది. ప్రియులారా, అందుకే ఎంత పెద్ద ఏనుగునైనా కట్టేసేదేంటి? చిన్న తాడు. ఏనుగుకేమి వచ్చిందని పెద్ద చైన్ వేయరు. గడ్డితో, గడ్డి పరకల్ని పేని తాళ్ళలాగా చేసి దాంతో కట్టేస్తారు. కదలలేదు ఏనుగు. చిన్నవే పట్టుకుంటాయి. అక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఓడిపోకుండా ఉండాలంటే ఈ 7. ప్రియులారా, అర్థమైందా? ఒకసారి చెప్తారా మళ్ళీ మొదటి నుంచి? దేవుని సన్నిధిలో విచారణ చేయటం. 2, దేవుని శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరించటం. 3, దేవుని నుండి ప్రోత్సాహాన్ని, వాగ్దానాన్ని పొందుకోవడం. 4, దేవుని సమయం కొరకు కనిపెట్టడం. 5, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టడం. 6, దేవునికి స్తుతియాగం చేయడం. 7, దేవుని వాక్యానికి అప్పగించుకోవడం. వాక్యం లేకుండా రాదు. అల్టిమేట్గా నువ్వు అప్పగించుకోవాల్సింది వాక్యాన్ని. అందుకే 1వ కీర్తనని బంగారు వాక్యంగా రాశారు. అతడు చేయునదంతయు ఎవరు? మరి మాట వస్తుంది, ఎందుకు సఫలమవట్లా? అతడు చేయనదంతయు సఫలమగును. మరి ఎందుకు అవట్లా? ఎక్కడ పెట్టిన ఐరన్ లెగ్గే ఎదురే కొడుతుంది. ఎందుకు కొడుతుంది? ఫలించటల్లా. వాక్యం వింటున్నావు, చదువుతున్నావు, చెబుతున్నావు, అప్పగించుకోవడల్లా వాక్యానికి. అందుకే విఫలమవుతున్నావు, అన్నిట్లో విఫలం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదు. గెలవాలనుకుంటున్నావా? ఫాలో దిస్, అంతే. అప్పుడే వీళ్ళ యొక్క ఓటమి బాధ విజయ గాథగా మారింది. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, దేవుడు తన వాక్యం విషయంలో, పాపం విషయంలో చాలా సీరియస్, సిన్సియర్, చాలా ఖచ్చితంగా ఉంటాడు అని వాళ్ళకి అర్థమైంది. వాగ్దానం ఎప్పుడిచ్చాడు వాళ్ళకి? ఎప్పుడిచ్చాడు వాగ్దానం? ముందు ఇచ్చాడు వాగ్దానం, కానీ అది విఫలమయ్యారు కదా. మళ్ళీ ఫ్రెష్గా 8వ అధ్యాయంలో ఇచ్చాడు, మీరు గెలుస్తారు, వాళ్ళు మీరు భయపడొద్దు అని. ఎప్పుడు ఇచ్చాడు? ఆ శత్రువుతో డీల్ చేసిన తర్వాత. అమ్మా, జనవరి 1వ తారీఖు వాగ్దానాలు తీసుకుందాం అని అనుకోవద్దు. వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇస్తాడో తెలుసా? ఎవరైతే గతకాలపు శత్రువులతో కఠినంగా డీల్ చేస్తారో వాళ్ళకి వాగ్దానాలు. అలా కాకపోతే ఒక తాగుబోతాడు చర్చికి వెళ్ళాడంట, లైన్లో నిలబడ్డాడు, తాగే వచ్చి
లైన్లో నిలబెడితే ఆయనకు కూడా ఒక కార్డు ఇచ్చారు. వాడికి వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ నోరు బాగుగా తెరవము, నేను దానిని నింపెదను. ఇంకాడు మాంతాడా? వాడికి వచ్చిన వాగ్దానం ఏంటి? నోరు బాగుగా తెరవము, నేను దాన్ని నింపుతాను. ఇలాంటి వాళ్ళకి వాగ్దానం ఇస్తాడా దేవుడు? జనవరి 1వ తారీఖు అంటే కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు కదా. ఒక ఆయన దొంగతనం చేసేవాడు కూడా బాగా రాణించాలని, దేవుడు ఏ లోపం లేకుండా చేయాలని, సహాయం చేయాలని చర్చకొచ్చాడంట. ఆయనకు కూడా వచ్చింది ఒక వాగ్దానం. ఏంటో తెలుసా? ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఇలాంటి వాళ్ళకి వాగ్దానం ఇస్తాడా దేవుడు? ఇవా దేవుడిచ్చే వాగ్దానాలు? మనుషులు లాటరీ పెట్టు పేపర్ మీద రాసి నీకు ఇవ్వచ్చు. దట్ విల్ నాట్ వర్క్. అర్థమవుతుందా? సోదరులారా, అపార్థం చేసుకోవద్దు వాగ్దానాలని. దేవుని వాగ్దానాలు ఇందాక చెప్పారు కదా, దేవుని వాగ్దానాలు ఎప్పుడు షరతులతో కూడుకున్నవి. కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ అవును అన్నట్లుంటాయి. ఎవరికి? అందరికి కాదు, ఆయన మాటకు విధేయత చూపే వాళ్ళకి. అప్పుడు చేశాడు వాగ్దానం దేవుడు. అప్పుడు దాకా చేయలే. భయపడొద్దు, నేను తోడై ఉంటాను, మీరు గెలుస్తారు అన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడు? ఆఫ్టర్ టఫ్ డీలింగ్ విత్ ద ఎనిమీ. నీ జీవితంలో ఏమైతే దేవునికి ఇష్టం లేని ఉన్నాయో, అది గేమ్ ఆడటమా, పబ్జీయా, టెంపుల్ రన్నా, అశ్లీల వీడియోలా, నాకు తెలీదు. అవి ఉన్నంతకాలం నువ్వు గెలవలేవు. చావగొట్టు. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయుడి, అప్పుడు మీరు జీవించెదరు. దీస్ ఆర్ ద స్టెప్స్ టు విక్టోరియస్ లైఫ్. విజయవంతమైన జీవితానికి ఇవే గుర్తులు. మనకున్న దేవుడెవరు? గెలిచిన దేవుడు, గెలుపును వాగ్దానం చేసిన దేవుడు మాత్రమే కాదు, గెలిచిన వారికే బహుమానం ఇచ్చే దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ మాట చదువుతాం. ఏమని? జయించువానికి, 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 జయించువానికి దేవుడు బహుమానం ఇస్తాడు. మరి ఇంతకీ మీరు గెలిచేవాళ్ళ, ఓడిపోయిన వాళ్ళ? మనందరం ఓడిపోతాం, కొన్ని ఓడిపోవచ్చు, కానీ ప్రభు మనల్ని అందుకు పిలవల. డిఫీట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఓడిపోయావా? కుటుంబంగా ఓడిపోయావా? డోంట్ వర్రీ. భావోద్రేకాల విషయంలో ఓడిపోయావా? డోంట్ వర్రీ. భౌతిక విషయాల్లో ఓడిపోయావా? వ్యక్తిగత విషయాల్లో ఓడిపోయావా? ప్రొఫెషనల్గా, అకాడమికల్గా ఓడిపోయావా? డోంట్ వర్రీ. స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్. ప్రారంభించకపోవడం పాపం. ప్రారంభించాలంటే ఇవే స్టెప్స్, ఈ 7 స్టెప్స్. వాక్యానికి అప్పగించుకుందాం, వెనక నుంచి దేవునికి స్తుతులు చెల్లిద్దాం, వాగ్దానాలు ఎత్తిపడదాం, సమయం కొరకు కనిపెడదాం, దేవుని వాగ్దానాల కొరకు కనిపెడదాం, ప్రోత్సాహం పొందుదాం, శత్రువుల పట్ల కఠినంగా వ్యవహరించుదాం, దేవుని వద్ద విచారణ చేయడం నేర్చుకుందాం. విజయం సాధిస్తాం. దేవునికి పక్షపాతం ఉందా? పక్షపాతం అంటే అర్థం ఏంటి? ఒకళ్ళని ఒకలాగు, ఇంకొకళ్ళని ఇంకొకలాగు చూసేది. మరి అలా ఓడిపోతానికి ప్రభు కొంతమందిని గెలిచేవాళ్ళలాగా, కొంతమంది ఓడిపోయేవాళ్ళలాగా చేస్తాడా? మొన్నటి దినాన, అంటే పోయిన వారంలో ప్రకాశం జిల్లాకు వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని పరిచయం చేశారు. భోజనం దగ్గర సర్వ్ చేస్తుంది. ఏం చదువుతున్నావు అంటే ఇంటర్మీడియట్ అంటుంది. ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th అంటే 585 అంది. ఓ, మరి ఇప్పుడు ఇంటర్లో క్లాస్ టాపర్ని అని అంది. అప్పుడు అక్కడున్న దేవుని సేవకుడు చెప్తున్నాడు, అన్న, ఈ అమ్మాయి ఇలా చదవటాన్ని బట్టి వీళ్ళ నాన్న అమ్మ ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళమ్మ ఇంకా అన్యురాలు, కానీ ఈ అమ్మాయి యొక్క డిసిప్లిన్ చూసి, ఈ అమ్మాయి యొక్క క్రమశిక్షణ చూసి చర్చికి రావడం మొదలుపెట్టింది. నేను 2 సెషన్స్లో ఉన్నాను. 2 సెషన్స్లో క్రమంగా కూర్చున్నారు వాళ్ళు. అదే మొదటిసారి అండి చర్చిలో కూర్చోవడం. వాక్యం విన్నారు. అంటే వాళ్ళమ్మ గురించి ఆ దేవుని సేవకుడు చెప్తున్నాడు, వాళ్ళిద్దరు తల్లిదండ్రులన్నా భౌతికంగా వీళ్ళని కన్నారు, కానీ ఈ కూతురు ఆత్మీయంగా వాళ్ళిద్దరిని కన్నది. కూతురు ఎవరిని కంది?
తల్లిదండ్రిని కంది. దట్ ఈజ్ విక్టోరియస్ లైఫ్. జై జీవితం అంటే అది అర్థం. నీకంటే పెద్దోళ్ళని, నీకంటే గొప్పవాళ్ళని, నీకంటే అధికులను నువ్వు ప్రభువు కొరకు సంపాదించడం, అది విచిత్రం. అంతటా మహారాజు వేంచేసి 300 ఈగలను 200 చీమలను చంపెను. అంటే ఎట్లుంటుంది అది? 300 ఈగలను 200 చీమలు చంపితే మహారాజు కావాలా దానికి? ఒక చిన్నపిల్లడు చాలు, వాడికి బ్యాట్ ఇస్తాడు, కొట్టేస్తాడు. కానీ మహారాజు అంటే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలి? సైన్యం మొత్తాన్ని ఒక్క దెబ్బలో నాశనము చేశాను. అది కదా ప్రభువు మనలను జయించే వారిగా ఉండడానికి కోరుతున్నాడు. జయించాలా? ఫాలో దిస్. దేవుడు వేటినైతే ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించు, కఠినంగా వ్యవహరించు, దేవుని వాగ్దానాల మీద ఆధారపడు. యెహోషువ మంచోడే, కానీ మనం మంచోళ్ళుగా ఉండొచ్చు, కానీ దేవుడి కంటే మంచోళ్ళగా ఉండకూడదు. నోట్ దట్ పాయింట్. దేవుడి కంటే మంచోళ్ళుగా ఉండకూడదు. అంటే దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించాలి. దేవుడు దేన్ని లెక్క చేయట్లేదో దాన్ని లెక్క చేయకూడదు. అంటే అలాంటి వారిగా మనం ఉన్నప్పుడు విజయం ఇస్తాడు. గొల్లియాతు గొప్ప, దావీదు గొప్ప? సైజులో గొల్లియాతే, కానీ చిన్న దావీదు గొప్ప గొల్లియాతను చంపాడు. ఎందుకో తెలుసా? అతడు చేసినది సఫలమైంది. ఎందుకు? దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించేవాడు అతను. ఈ లవ్డ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. కాబట్టి మనం ఈ 25వ సంవత్సరాన్ని విజయవంతమైన సంవత్సరంగా ఈరోజు ఉండునట్లు ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉందాం. మనకున్నది గొప్ప తండ్రి, మనకున్నది గొప్ప నాయకుడు, మనకున్నది గొప్ప ప్రధాన యాజకుడు, మనకున్నది గొప్ప సహాయకుడు. ఇంతమంది గొప్పోళ్ళను పెట్టుకొని మనం చప్పటి బ్రతికితే మనకంటే చప్పటోళ్ళు ఇంకెవరు ఉండరు. అందుకు జయిద్దాం, బహుమానం కొరకు సిద్ధపడదాం. అప్పుడే ఏమవుతుంది? ఆకోరు లోయ నిరీక్షణ ద్వారం అవుతుంది. బాధలోయ ఏం ద్వారమైంది? నిరీక్షణ ద్వారం. అది ప్రభువు చేస్తాడు. ఒకవేళ ఈ సంవత్సరం అంతా బాధలో కృంగిపోయావా, కూలిపోయావా, ఓడిపోయావా, డోంట్ వర్రీ, ప్రభువు దాన్ని నిరీక్షణ ద్వారంగా చేస్తానంటున్నాడు. అదే ఆకోరు లోయ గురించి యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలాగన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 65:10. యెషయా 65:10 దొరికిందా? 65:10. ఆకోరు లోయ పశువులకు పండుకొను స్థలముగా ఉండును. పశువులు పండుకొను స్థలముగా ఉండును. అంతకుముందు ఏమున్నాయి అక్కడ? ఆకోరు లోయలో ఏమున్నాయి? ఆఖరిలో చదివారుగా, యోషువ. రాళ్ల కుప్ప, రాళ్ల దెబ్బ ఇప్పుడు పశువులకు ఆహార స్థలమైంది. ప్రభు చేస్తాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. లెట్ us pray.